మళ్ళీ మీకు టైం వేస్ట్ లేకుండా. అవునవును. సో, నేనిది దానిలో పోస్ట్ చేస్తాను. నువ్వు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదులే విశ్వనాథ్. అక్కడికెళ్ళి చూడండి. సరేలే. సో, ప్రెజెంట్ ఏందంటే మనం గిట్ అనేది ప్రెజెంట్ కంపెనీలో ప్రతి ఒక్కరు గిట్ అనేది యూజ్ చేస్తారు. గిట్ లేనిదే ప్రెజెంట్ ఏ కంపెనీ లేదు. అంటే గిట్ అనేది ఇప్పుడు చాలా మ్యాండటరీ. చాలా 90% 100% సాఫ్ట్‌వేర్ కంపెనీలో 80-90% గిట్ యూజ్ చేస్తారు. గిట్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన మనీ ఉంది కదా! మనీ. సో, మనీ మనము ఎక్కడ దాచుకుంటాం? మనం ఏదన్నా సేఫ్ ప్లేస్ ఎక్కడ మనీ దాచుకోవడానికి? మనకేముంది? బ్యాంక్. సో, బ్యాంక్స్ ఉంటాయి కదా! సో, మనం బ్యాంక్స్‌లో మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. రైట్? అండ్ మనీ మనం ఎక్కడ కావాల్సుంటే ఆ పర్టిక్యులర్ ఆ పర్టిక్యులర్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఎక్కడన్నా మనం ఎళ్లి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడైనా సరే కానీ కరెక్ట్ పర్సన్ వెళ్లి విత్‌డ్రా చేసుకోవాలి. అలానే డిపాజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా డిపాజిట్ చేయొచ్చు మీ పేరు మీద. రైట్? ఎక్కడన్నా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అదే బ్రాంచ్ అయితే. అంటే అదే సేమ్ కంపెనీ, సేమ్ బ్యాంక్ అండ్ సేమ్ బ్రాంచ్ అయితేనే. మీరు ఎస్‌డిఎఫ్‌సిలో అకౌంట్ క్రియేట్ చేసి ఎస్‌బీఐలో ఇన్వెస్ట్ చేయలేరు కదా! సో, ఎక్కడైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో అక్కడే ఇన్ ఆహ్, కో మన మనీ విత్‌డ్రా చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది కదా! యాడ్ బెనిఫిషరీ అని చెప్పి. యాడ్ చేసిన తర్వాత మనం ఆన్‌లైన్‌లోనే త్రూ సంథింగ్ ఎన్‌ఈఎఫ్‌ఎస్ సంథింగ్ ద్వారా మనం మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్‌కి కూడా మనం మనీని సెండ్ చేయొచ్చు కదా! సో, ఇదంతా ఈ సేమ్ కాన్సెప్ట్ మనకి గిట్‌లో ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్. అకౌంట్ ఉండాలా, అకౌంట్‌లో బ్రాంచెస్ పెట్టుకోవాలా, ఆ బ్రాంచెస్‌లో మనం 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 కోడ్ పుష్ చేసుకోవాలా, కోడ్ పుల్ చేసుకోవాలా, కోడ్ కమిట్ చేసుకోవాలా, అలా కోడ్ మెర్జ్ చేయాలా, లేకపోతే నా కోడ్‌ని వేరే వాళ్ళకి పంపించాలా. సో, ఇవంతా ఏందంటే గిట్‌లో మనకి ఉంటుంది. సో, గిట్ అంటే వెర్షన్ కంట్రోల్. అంటే వెర్షన్ కంట్రోల్ అనొచ్చు. లేపోతే కోడ్ కంట్రోల్ అని అనొచ్చు. కోడ్ కంట్రోల్. మీరే ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే విచ్ వెర్షన్ కంట్రోల్ ఆర్ యూ యూజింగ్ అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంది అంటే ఐఎమ్ యూజింగ్ గిట్ గిట్ అని చెప్పండి చాలు. సో, ఇది గిట్ యొక్క ఇంటర్ఫేస్. సో, ఇలా ఉంటుంది గిట్ యొక్క ఇంటర్ఫేస్. సో, నేను నా క్రెడెన్షియల్ గిట్‌హబ్ అనేది ఫ్రీ వెర్షన్. ఎవరన్నా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరన్నా లాగిన్ అవ్వచ్చు. గిట్ హబ్. ఓకేనా? సో, నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో, అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాను. ఇది సేమ్ లైక్ ఒక బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌లో లాగానే నేను కూడా ఒక గిట్ హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ ఈ అకౌంట్‌లో నా కోడ్ నేను స్టోర్ చేసుకోవచ్చు. నా కోడ్ నేను ఇక్కడ స్టోర్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పుల్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ క్లోన్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది నా ఇష్టం. కానీ నీకు అకౌంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటంటే గిట్ హబ్. సో, దీనివల్ల ఉపయోగం ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఒక ఎగ్జాంపుల్. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కొంతమందికి ల్యాప్‌టాప్స్ ఉండవు. ఫ్రెషర్స్‌కి వాళ్ళకి ల్యాప్‌టాప్స్ ఇవ్వరు స్టార్టింగ్‌లోనే. సో, వాళ్ళకేమి ఇస్తారు? డెస్క్‌టాప్ ఇస్తారు. రైట్? సో, ఆ డెస్క్‌టాప్‌లో నువ్వు నీ డెస్క్‌టాప్‌లో నీ కోడ్ అంతా ఉంటుంది. నీ కోడ్ డెవలప్ చేసిన కోడ్ అంతా దాంట్లోనే ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వల్ల అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! సో, నువ్వు డెస్క్‌టాప్ ఎత్తుకోపోవాలంటే కష్టం. అంటే డెస్క్‌టాప్ సీపీయూ కావాలి అండ్ ఇవన్నీ ఎత్తుకోవడం కొంచెం కష్టం కదా! అదే నువ్వేం చేయొచ్చంటే నీ డెస్క్‌టాప్‌లో ఈ గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, ఈ గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, నీ కోడ్ అంతా దాంట్లో కమిట్ చేయొచ్చు. అంటే దాంట్లో ఎళ్లి స్టోర్ చేయొచ్చు. సో, నీకు ల్యాప్‌టాప్ ఇస్తే నువ్వు జస్ట్ ఆ ల్యాప్‌టాప్‌లో గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, జస్ట్ ఒకే ఒక కమాండ్ ద్వారా ఆ కోడ్‌ని మొత్తం నువ్వు మళ్ళీ పుల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది అడ్వాంటేజ్. సో, ప్రెజెంట్ ఏందంటే నువ్వు రాసిన కోడ్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అకౌంట్‌లోకి పుష్ చేయాలి అంటే సమ్ స్టెప్స్ ఉన్నాయి. ఎలా అయితే నువ్వు ఒక బ్యాంక్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ ఫిల్ చేయాలా అండ్ లాస్ట్ మినిమమ్ బ్యాలెన్స్ కట్టి నీ అకౌంట్‌ని ఓపెన్ చేస్తారు. రైట్? అలానే ఇక్కడ నువ్వు అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే సమ్ మినిమమ్ కామన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్‌ని వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్‌లో ఒక లింక్ వస్తుంది. వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంతే. డన్. యూ ఆర్ డన్. అప్పుడు నువ్వు అకౌంట్‌లోకి లాగిన్ అయిపోవచ్చు. నీ అకౌంట్‌లోకి నువ్వు లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో, లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఈ డ్రాప్ డౌన్‌లో
నీ ప్రాజెక్ట్స్ ఏంది అవన్నీ ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇది నా రిపోజిటరీస్ ఆర్ఎల్స్ ప్రాజెక్ట్స్. ప్రజెంట్ అయితే నాకు ఒకటే ఉంది, నేను ఒకే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నా. సో నువ్వు వేరే వేరే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్స్ యువర్ విష్, ఎన్నైనా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. ప్రజెంట్ అయితే నాకు అక్కడ ఏం లేవు, అంటే రిపోజిటరీస్ ఉన్నాయి కానీ నా లోపల ప్రాజెక్ట్స్ ఏం లేవు. నేను రిపోజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ ఎన్నైనా, అది నా ఇష్టం, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు డెస్క్టాప్ లో ఉన్న కోడ్ ని నువ్వు డెస్క్టాప్ ఎత్తుకోవాలంటే కొంచెం కష్టం. సో అందుకని చెప్పి ఆ డెస్క్టాప్ లో నువ్వు గిట్ ఇన్స్టాల్ చేసుకొని ఆ గిట్ ద్వారా నీ కోడ్ అంతా నువ్వు దీంట్లో కమిట్ చేసుకోవచ్చు ఈ గిట్ హబ్ లోకి. సో నువ్వు మళ్ళీ నీకు ల్యాప్టాప్ ఇస్తే నువ్వు ఆ ల్యాప్టాప్ లో కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకొని ఆ గిట్ ద్వారా నువ్వు ఆ కోడ్ ని నువ్వు నీ ల్యాప్టాప్ లోకి తెచ్చుకోవచ్చు, నీ లోకల్ లోకి క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ గిట్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మీద, ఒక HTML ఫైల్ మీద, అలాగే ఒక CSS ఫైల్ మీద డెవలపర్స్ అనే వాళ్ళు 3 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు, 3-4 సేమ్ ఫైల్ మీద. index.cs అనే నార్మల్ ఫైల్ మీద ఒక 3 or 4 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వర్క్ కంప్లీట్ అయిపోయి వాడు చేంజెస్ ని పుష్ చేసాడు, కమిట్ చేసాడు. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, నెక్స్ట్ వాళ్ళు బిఫోర్ పుషింగ్, ఓకే అది పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తానులే, అది వదిలేసండి. ఫస్ట్ క్లోన్ చేసి ఎలా చెప్తాను, ఫస్ట్ క్లోన్ ఇవన్నీ ఎలా చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో క్రియేట్ న్యూ రిపోజిటరీ, ఇక్కడ చూసారంటే న్యూ ఒక ఆప్షన్ ఉంటుంది, న్యూ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాను, హలో వరల్డ్ ఇవన్నీ. సో ఈ రిపోజిటరీతో ఇది ఒక ప్రాజెక్ట్ నేమ్, ఇది ఒక రిపోజిటరీతో నేను ఒక క్రియేట్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇక్కడ కంపల్సరీగా పబ్లిక్ ప్రైవేటా. పబ్లిక్ అంటే ఎవడన్నా ఈ అకౌంట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవడైనా సరే ఈ అకౌంట్ ని లాగిన్ అయ్యి ఆ కోడ్ ని వాడు పుల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఓపెన్ సోర్స్. యాక్చువల్ గా ఇలా పెట్టారంటే ఓపెన్ సోర్స్ అంటే ఎనీవన్ కెన్ యాక్సెస్ యువర్ ప్రాజెక్ట్, అది ఓపెన్ సోర్స్. ప్రైవేట్ పెడితే నువ్వు అండ్ సంబంధించిన నువ్వు ఎవరైతే నీ అకౌంట్ నీ అకౌంట్ లోకి యాడ్ చేస్తావో, యాక్సెస్ చేస్తావో, వాళ్ళే అకౌంట్ ని క్లోన్ చేసుకోవచ్చు, ఐరస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మన కంపెనీలో, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ ఏం పెడతారంటే ప్రైవేట్ పెడతారు. ఎందుకు అంటే మన సోర్స్ కోడ్ ఎవరు చూడకూడదు. సో అందుకని చెప్పి మనం కంపెనీస్ లో అందరూ ప్రైవేట్ పెడతారు. అండ్ ఈ ప్రైవేట్ లో ఎలా అయితే ఇప్పుడు మనము వాట్సాప్ గ్రూప్ లో ఎలా యాడ్ చేస్తాం పర్సన్స్ ని, ఆ పర్టికులర్ గ్రూప్ లో యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, యాడ్ లోకి వెళ్తాము, ఆ పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసి యాడ్ కొడతాం, అంతే. ఇక్కడ కూడా ఈ ప్రైవేట్ లో ఒకవేళ రిపోజిటరీ ప్రైవేట్ లో కానీ పెడితే సో అకౌంట్ ని వేరే ఒక కొత్త డెవలపర్ వచ్చాడు. సో కొత్త డెవలపర్ కి మీ రిపోజిటరీలోకి మీకు యాక్సెస్ ఇవ్వాలంటే సింపుల్ గా అతని నేమ్ దీంట్లోకి యాడ్ చేస్తారు, అంతే డన్. ఇంకా అతను ఆ రిపోజిటరీ కోడ్ ని తను క్లోన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఏదైనా చేసుకోవచ్చు. కానీ దీని మీద అతనికి యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ కానీ లేకపోతే అతని కోడ్ ని పుల్ చేసుకోలేడు, ఆ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోలేడు. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఈ రిపోజిటరీస్ కి అతని పేరు కంపల్సరీ యాడ్ చేయాలి. మినిమం 100% సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫాలో అయ్యేది ఏంటి అంటే ప్రైవేట్. ఎందుకంటే ఎవడు ఓపెన్ సోర్స్ చేయడు. ఓపెన్ సోర్స్ అంటే ఎవడు పర్టికులర్ అన్నోన్ పర్సన్ వచ్చి నీ కోడ్ ని యాక్సెస్ చేయకూడదు, ఎందుకంటే అది సెక్యూరిటీ కింద వస్తుంది. సో ఎందుకంటే మన దాంట్లో మనం DB కాన్ఫిగరేషన్ పెట్టొచ్చు, ఆర్ఎల్స్ APIs పెట్టొచ్చు, ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అందుకని చెప్పి ఎవడు కూడా నీ అకౌంట్ నీ దాంట్లోకి రాకూడదు. సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ పెడతారు. ప్రైవేట్ పెట్టిన తర్వాత ఈ అకౌంట్ లోకి ఎవరైతే యాడ్ చేయాలో ఆ పర్టికులర్ పర్సన్ కెన్ ఏబుల్ టు యాడ్. ఈ పర్టికులర్ ఎవరైతే ఈ అకౌంట్ హ్యాండిల్ చేస్తారో ఓనరు, వాడికి మనం మెయిల్ పెడితే వాడు మీ యూజర్ నేమ్ ని తీసుకొచ్చి ఈ ప్రైవేట్ లో యాడ్ చేస్తాడు. అప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ ను యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్. ఓకేనా, ఇది సెకండ్ స్టెప్.
అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నువ్వు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు స్టార్టింగ్ ఫైల్స్ ఏమైనా అవసరమా అంటే యాడ్ రీడ్మీ ఫైల్, యాడ్ ఇగ్నోర్ ఫైల్, క్రియేట్ సో ఇది మనకి లూజ్, ఇది మనం చేయము. ఎందుకంటే మనం యూస్ చేసేది ప్రెసెంట్ అయితే మనం యూస్ చేసేది ఫ్రీ వర్షన్, అంటే ఫ్రీగా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ప్రెసెంట్ అయితే మనకి లైసెన్స్ ఏం అవసరం లేదు. లైసెన్స్ ఎందుకు అంటే సెక్యూరిటీ కోసం మనకి ఇదంతా అవసరం. మన సెక్యూరిటీ కాదు కదా, మన జస్ట్ లర్నింగ్ ఒకటే. మనకి ఇదంతా ఏం అనవసరం, మనం ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, అంతా వాళ్ళు చేస్తారు. అంత ఎవరు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న సీనియర్ పర్సనల్స్, ఎవడైతే గిట్ గురించి బాగా తెలుసున్నాడో వాడు అకౌంట్ మొత్తం క్రియేట్ చేస్తాడు. కానీ మనకి జస్ట్ మనం ఏం చేయాలంటే మన మన యూజర్ నేమ్ ఆర్ఎల్స్ సంథింగ్ మన నేమ్ కానీ ఇస్తే వాడు జస్ట్ ఆ రిపోజిటరీలో వెళ్ళి ఆ నేమ్ యాడ్ చేస్తాడు అంతే. అప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతే. నువ్వు ఈ సెటప్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఇలా గిట్ జియుఐ అని చెప్పి ఒకటి ఉంటుంది. గిట్ జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. నువ్వు కానీ గిట్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా గిట్ జియుఐ, గిట్ డాష్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఇది గిట్ జియుఐ. ఓకే, ఈ గిట్ జియుఐ ఇది. సో ఇక్కడ నువ్వు సింపుల్ గా నువ్వు ఎలా నీ నేమ్ ఇస్తావంటే, సింపుల్ గా ఇక్కడ హెల్ప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హెల్ప్ అని క్లిక్ చేస్తే నీకు ఇక్కడ చూసానంటే అబౌట్ గిట్ జియుఐ, షో, ఈ రెండు ఉంటాయి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే షో. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ నీకు సమ్ కీ అనేది ఉండదు. సో నువ్వు జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే నీకు ఒక సమ్ కీ వస్తుంది. ఓకే, ఈ కీని తీసుకోపోయి ఎంటర్ పాస్వర్డ్ అంట, ఎవరికి గుర్తుంది పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ కానీ ఇచ్చేస్తే మీకు ఒక కీ వస్తుంది. ఇక్కడ ఆ కీని తీసుకోపోయి జస్ట్ అతనికి మెయిల్ పెట్టాలి. ఆ అకౌంట్ హోల్డర్ ఉన్నాడు కదా, అతనికి మెయిల్ పెట్టాలి, దిస్ ఈస్ మై కీ అని చెప్పి. వాడు దీంట్లోకి వచ్చి మీ కీని ఆ పర్టికులర్ రిపోజిటరీ యాడ్ చేస్తాడు. అంతే, డన్. అప్పటి నుంచి నువ్వు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న కోడ్ ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పుష్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. ఓకేనా, నువ్వు నీ కీని ఎలా ఇవ్వాలి అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు గిట్ ని ఇన్స్టాల్ చేస్తావో, గిట్ ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్ గిట్ హబ్ ఆర్ఎల్స్ గిట్ హబ్ అనే ఇది కానీ క్రియేట్ చేస్తే ఇది గిట్ హబ్ లాగిన్ పేజ్. ఓకే, ఈ గిట్ హబ్ లాగిన్ పేజ్కి వెళ్తే నీకు లాగిన్ పేజ్ వస్తుంది. ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నీకు నాకు డైరెక్ట్ గా హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు కానీ ఇది గిట్ హబ్ లాగిన్ పేజ్, దీంట్లోకి వెళ్ళి నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గిట్ డౌన్లోడ్ మనకి విండోస్ వర్షన్ కావాలి. సో గిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీఐకి వెళ్ళి మనము చూసేసుకోవాల్సింది విండోస్. సో ఇది ఇక్కడ కానీ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నువ్వు జస్ట్ రన్ కొడితే చాలు. ఓకేనా, సో అప్పుడు నువ్వు సెర్చ్ బార్ లోకి వెళ్ళి నువ్వు కానీ గిట్ బ్యాష్ కానీ ఏది కొట్టినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే గిట్ జియుఐ. ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే నీకు ఇలా చిన్న ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ లో నువ్వు కీ ఎలా జనరేట్ చేయాలి అంటే, ఈ కీ నువ్వు వాడికి ఎలా ఇవ్వాలంటే హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కానీ క్లిక్ చేస్తే నీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చి అబౌట్ గిట్ జియుఐ, ఇంకోటి ఏంటంటే షో ఎస్ఎస్ కీ. సో నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది షో. ఇది కానీ క్లిక్ చేస్తే ఇది నా ఈ కీ. సో ఈ కీ నువ్వు కాపీ టు క్లిప్ బోర్డ్ అని పెట్టేసి వాడికి, ఎవడైతే ఈ అకౌంట్ హోల్డర్ ఓనర్ ఎవరు ఉన్నాడో వాడికి నువ్వు మెయిల్ పెట్టాలి, దిస్ ఈస్ మై కీ, ప్లీజ్ యాడ్ టు దట్ పర్టికులర్ రిపోజిటరీ అని మెయిల్ పెడితే వాడు నీ కీని తీసుకుపోయి అక్కడ వాడు యాడ్ చేస్తాడు. యాడ్ కూడా చూపిస్తాను ఎక్కడ యాడ్ చేస్తాడు. ఓకేనా, అది కూడా చూపిస్తా. సో ప్రెసెంట్ అయితే మనకి జస్ట్ ఒక ఫైల్ చాలు అని చెప్పి నేను చెప్పేశాను. సో నేను ఇక్కడ జస్ట్ క్రియేట్ రిపోజిటరీ క్రియేట్ చేయగానే నాకు రీడ్మీ ఫైల్తో ఒక అకౌంట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు వేరే పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ ఈ ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకోవాలి. సో అప్పుడు ఎలా చేయొచ్చు అంటే సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మేనేజ్ యాక్సెస్. సో ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్ వరకు గుర్తుంటారా, సో ఇచ్చేసాను. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు మేనేజ్ చేయొచ్చు, ఇన్వైట్ ఏ కొలాబరేటర్. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇన్వైట్ చేస్తే అతని పేరు, మీ అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో అది కానీ నువ్వు కానీ ఇక్కడ ఇచ్చేసి ఇన్వైట్ కొడితే నీకు ఒక మెయిల్ వస్తుంది.
ఒక మెయిల్ వస్తే నువ్వు కానీ నన్ను యాక్సెస్ చేస్తే అప్పటి నుంచి నువ్వు ఈ ఈ ప్రాజెక్ట్ ని నువ్వు క్లోన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఏదో డెప్లాయ్ కియాస్ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంటుంది ఇక్కడ. ఇది కాదు, డెప్లాయ్ వెబ్ బుక్స్ అనుకుంటా, సంథింగ్ ఏదో గుర్తులేదు నాకు కూడా. క్రియేషన్స్, బ్రాంచెస్, సెక్యూరిటీ అనాలిసిస్, ఎక్కడో కీ యాడ్ చేస్తారు. ఇక్కడ ఎక్కడో మన దగ్గర ఒక కీ యాడ్ చేస్తారు. ఆ కీ యాడ్ చేస్తే చాలు. ఇది ఒక వన్ వే, లేకపోతే ఇది ఒక వన్ వే. అంటే మేనేజ్ యాక్సెస్ అంటే నువ్వు ఎవడైతే నువ్వు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ని నువ్వు ఇన్వైట్ చేయాలనుకుంటున్నావో జస్ట్ వాడికి ఒక మెయిల్ పెడతావు అంతే. ఒక మెయిల్ పెట్టేసిన తర్వాత వాడికి ఒక మెయిల్ పోతుంది. ఆ మెయిల్ ద్వారా వాడు మీ అకౌంట్ ని వాడు కూడా క్లోన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, కోడ్ ని పుష్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, సో ఇది ఇంకో స్టెప్. సీక్రెట్స్ కాదు, సెక్యూరిటీ కాదు, ఇప్పుడు కీ ఇస్తారు. ఇదే అనుకుంటా SSH కీ అండి ఇది. సో ఇది నువ్వు SSH కీ. సో దీంట్లో నువ్వు నీ కోడ్, నీ లింక్ ని ఇలా ఇలా పాస్ చేసి ఇక్కడ నీ పేరు ఇస్తారు వాళ్ళు, సంథింగ్ ఇలా ఇచ్చి యాడ్ అని చెప్తారు, అంతే చాలు. అప్పుడు నువ్వు త్రూ అవుట్ ఈ గిట్హబ్ కి నువ్వు ఓనర్, నువ్వు కూడా ఒక వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటర్. ఇలా యాడ్ చేస్తారు. ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉంది ఏంటంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. మీకు ఇదంతా అనవసరం అసలు. జస్ట్ ఎలా యాడ్ చేస్తారు, గిట్హబ్ లో ఎలా అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఏంది, రాజేష్ బన్నీ హలో. ఇది హలో వరల్డ్ బన్నీ. సో ఇది నా మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇది నా మెయిన్ బ్రాంచ్. నువ్వు కొత్తగా ఇంకో వేరే బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇంకో బ్రాంచ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, డెవలప్ బ్రాంచ్ అని చెప్పి. సో జస్ట్ ఇలా కొట్టగానే నీకు డెవలప్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా క్రియేట్ చేయగానే డెవలప్ బ్రాంచ్ కూడా నేను మెయిన్ బ్రాంచ్ నుంచి డెవలప్ బ్రాంచ్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇలా కూడా మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ నుంచి ఎన్నైనా సరే నువ్వు ఒక బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక HDFC బ్యాంక్ కి ఒకే బ్రాంచ్ ఉంటుందా, ఒకే మెయిన్ బ్రాంచ్ ఉంటుందా? ఉండదు కదా. సో HDFC ఎక్కడైనా ఉంటుంది, త్రూ అవుట్ ద కంట్రీ, త్రూ అవుట్ ఇండియా. సో చాలా ప్లేసెస్ లో మనకి బ్రాంచెస్ ఉంటాయి. సో అలానే ఇక్కడ కూడా నువ్వు నీ అకౌంట్, నీ మెయిన్ బ్రాంచ్ కి నువ్వు ఎన్నైనా నువ్వు సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. ఓకేనా? సో ఇట్స్ యువర్ విష్. ఇది కూడా ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో ఎలా బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇది మనం అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత ఇలా క్రియేట్ చేస్తుంది. కానీ మనం ఇది చేయాల్సిన అవసరం లేదు, మనం గిట్ ద్వారా అది చేయొచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మాన్యువల్ ప్రాసెస్, కానీ మనం వెళ్ళి ఇలా మాన్యువల్ క్రియేట్ చేస్తాం. కానీ ఇది కాదు మనం చేయాల్సింది. గిట్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయాలి, గిట్ యూజ్ చేసి. సో ఇదంతా మనకు అసలు అనవసరం అసలు ఇదంతా. సో ఇదంతా ఏంటంటే జస్ట్ ఓవర్వ్యూ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా జస్ట్ ఓవర్వ్యూ కోసం. డన్, అయిపోయింది. ఇది ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్, మీరు చేయాల్సిన యాక్చువల్ ప్రాసెస్ ఇట్ విల్ స్టార్ట్ నౌ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు మీకు ఒక URL ఇస్తారు. ఓకే, సో వాళ్ళు మీ మెయిల్ కి ఇలా సంథింగ్ ఏదో ఒక దానికి మీకు ఒక మెయిల్ పెడతారు. అదేంటి అంటే నువ్వు ఈ URL క్లోన్ చేసుకో అని చెప్పి వాళ్ళకు మీకు URL పెడతారు. ఇలా మెయిల్లో పంపిస్తారు, లేకపోతే ఎక్కడైనా పంపిస్తారు, అది వాళ్ళ ఇష్టం. URL పంపిస్తారు. సో నువ్వు URL పట్టుకొని నీ అకౌంట్ లో నువ్వు కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఉన్ని తెలిపాడా? గూగుల్ పింగ్ చేయండి ఒకసారి. గూగుల్ పింగ్ చేస్తారా పునీత్?
విష్ణు ఓకే బ్రో. అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అర్థమవుతుంది, కొత్తగా కాన్సెప్ట్ కదా. ఏం లే, ఇది మనం జస్ట్ మీరు మైండ్ పెట్టుకోవాల్సింది అంటే బ్యాంక్ అకౌంట్ అంతే. ఎలా అయితే మనకు బ్యాంక్ లో ఎలా అయితే అమౌంట్ డిపాజిట్ చేస్తారో, విత్డ్రా చేస్తారో, వేరే అకౌంట్ కి, మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎన్ఈఎఫ్టీ ఒక ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారో, అదే సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ కోడ్ లో చేస్తాం అంతే. సేమ్ కాన్సెప్ట్ బట్ విత్ కోడ్. పిల్లకలు రక్ చేస్తున్నారు ఆయన. ఓకే బ్రో, లైక్ అతను మనం రికార్డ్ చేస్తున్నాం కదా, సరేలే తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మీకు యూఆర్ఎల్ మీకు మెయిల్లో పంపిస్తాడు. ఓకే, నువ్వు యూఆర్ఎల్ పెట్టుకొని నువ్వు నీ అకౌంట్ లో క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు జస్ట్ ఒక లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్ ఏంటంటే నీ ఇష్టం. మీ ప్రజెంట్ నాకు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక్కటే ఉంది. సో దీనిలోకి వెళ్తాను. దీనిలోకి వెళ్ళి నా యూజర్స్లోకి వెళ్ళి ఇక్కడ రాజేష్ వల్లూరు ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని టీచింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. సో దీని లోపల నేను ఆ కోడ్ని ఫుల్ చేసుకుంటా. సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఇక్కడ నువ్వు గిట్ బ్యాష్ లో చేయొచ్చు, ఇక్కడ నువ్వు గిట్ బ్యాష్ ఓపెన్ చేయొచ్చు ఆ పర్టికులర్ లొకేషన్ లో. ఆర్ఎల్స్ ఇక్కడ నువ్వు కమాండ్ ప్రాంప్ట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని ఎయిదర్ కమాండ్ ప్రాంప్ట్ లో ఉన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ గిట్ బ్యాష్ లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ లో కూడా మనం చేసేవన్నీ గిట్ కమాండ్స్ చేసేవన్నీ మనకి కమాండ్ ప్రాంప్ట్ లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి గిట్ బ్రాంచ్ అని కొడతా, ఎందుకంటే ఆల్రెడీ నేను గిట్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు నేను గిట్ -v కొడతా. సో ఆల్రెడీ నేను గిట్ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు ఇవన్నీ వచ్చాయి. గిట్ GUI ఇవన్నీ నాకు వచ్చాయి. ప్రజెంట్ మీరు కానీ గిట్ ఇన్స్టాల్ చేయకపోతే మీకు ఇవేమి రావు. ఓకే, సో గిట్ GUI గిట్ CMD మీకు ఏం రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ ల్యాప్టాప్ లో గిట్ గా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు గిట్ -h వెర్షన్ కొడితే మీరు ప్రెసెంట్ ఏ వర్షన్ అయితే ఉన్నదో అది చూపిస్తుంది. నాకు ప్రెసెంట్ అయితే 2.3 సంథింగ్ ఏదో వర్షన్ ఉంది. సో నేను ఇంకా గిట్ ని యూజ్ చేయొచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను ఇక్కడ మనకి బేసిక్ గా ఓన్లీ 4 కమాండ్స్ బాగా యూజ్ చేస్తాం. ఓన్లీ 4 కమాండ్స్, మెయిన్లీ 4 కమాండ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే గిట్ క్లోన్ ఇస్ నథింగ్ బట్ డౌన్లోడ్. ఓకే, జస్ట్ ఆ యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేస్తారు అంతే. క్లోన్ ఇస్ నథింగ్ బట్ డౌన్లోడ్. ఓకేనా, సో నువ్వు గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఎవరు ఇస్తారంటే మీ పర్టికులర్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఈ యూఆర్ఎల్ మీకు మెయిల్లో పంపించవచ్చు, లేకపోతే ఎక్కడైనా పంపించవచ్చు. సో ఇచ్చిన తర్వాత మీకు యూఆర్ఎల్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే మీ లోకల్లో గిట్ ఉందా లేదా. ఫస్ట్ థింగ్ అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన ఉండింది అంటే డన్, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పర్టికులర్ లొకేషన్ ఎక్కడైనా సరే ఒక సేఫ్ లొకేషన్ లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇలా టీచింగ్ అని ఏదో ఒకటి మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దీని లోపల నువ్వు ఆ ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకోవాలి. క్లోన్ ఇస్ నథింగ్ బట్ డౌన్లోడ్. క్లోన్ చేసుకోవాలన్నా సో ఇప్పుడు నేను దీన్ని ఒక కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేస్తాను అండ్ గిట్ వర్షన్ కొట్టాను. గిట్ వర్షన్ నేను జస్ట్ క్రాస్ చెకింగ్ గిట్ ఉందా లేదా అని చెప్పి. సో గిట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను గిట్ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, గిట్ క్లోన్ ఇస్ నథింగ్ బట్ డౌన్లోడ్. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా.
ఓకే, సో ఇది నాకున్న వాళ్ళు ఇచ్చిన లింక్. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ యువర్లు ఇలా ఇలా పాస్ చేస్తాను అంతే. ఎంటర్ కొట్టంగానే ఆ ప్రాజెక్ట్, ఈ మనం క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కదా విత్ రీడ్మీ ఫైల్, ఇది మన లోకల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వెళ్ళారంటే టీచింగ్ ఇంతకుముందు ఏం లేదు, కానీ ఇప్పుడు నాకు ఒక ఫోల్డర్ మనం అయితే క్రియేట్ చేస్తామో అది అండ్ రీడ్మీ ఫైల్, ఆ రీడ్మీ ఫైల్ ఆల్రెడీ మన ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ నేను మాన్యువల్గా ఇక్కడ ఏదో ఒకటి నేను యాడ్ చేస్తా, సంథింగ్ హలో వరల్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఎక్కడ చేస్తున్నా, నేను అకౌంట్లో చేస్తున్నా, మాన్యువల్గా చేస్తున్నా. అండ్ ఈ చేంజెస్ నాకు రావాలి అంటే ఇప్పుడు నేను ఇది మార్చాను కదా, ప్రజెంట్ అయితే నాకు నా లోకల్లో ఎలా ఉంటుంది అంటే జస్ట్ నేను ఇది ఓపెన్ చేయగానే హలో వరల్డ్ ఒకటే ఉంటుంది. చూస్తారా, హలో వరల్డ్ పని ఒకటే ఉంది. కానీ ఇప్పుడు ఎవడో నా అకౌంట్లోకి సమ్ మనీ యాడ్ చేస్తాడు, ఎవడో నా అకౌంట్లోకి, లేకపోతే మీరే మీ అకౌంట్లోకి మనీ యాడ్ చేస్తారు. ఓకే, అప్పుడు అది అప్డేట్ చూడాలి. అప్డేట్ ఎలా చూడాలి అంటే, ఎలా అయితే మనము మన కార్డ్ పెట్టిన తర్వాత విత్డ్రా అండ్ చెక్ బ్యాలెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా మామూలుగా ఏటీఎంస్లో, అలానే ఇప్పుడు నువ్వు నీ అకౌంట్లోకి ఎవరైనా కొత్తగా ఎవరైనా యాడ్ చేశారా, నీ కోడ్ ఏమైనా కొత్తగా ఎవరైనా యాడ్ చేశారా, పుల్ చేశారా, లేకపోతే పుష్ చేశారా, పుష్ ఇవే ఉంటాయి, అవన్నీ చెప్తాను. సో మీరు ఏమైనా కొత్తగా మీ అకౌంట్లోకి మీ ప్రాజెక్ట్లోకి ఎవరైనా కమిట్ చేశాడా అని మీరు చెక్ చేసుకున్న కమాండ్ ఏంటి అంటే గిట్ పుల్ ఆరిజిన్ మీన్. ఇది ఎందుకు అంటే మన కరెంట్ బ్రాంచ్ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు అది ఏ బ్రాంచ్ అని చూసుకోవాలంటే గిట్ బ్రాంచ్ అని కొడితే చాలు. సో ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మన దాంట్లో వెళ్ళాలి కదా. సో ప్రజెంట్ అయితే నేను వచ్చేస్తాను నా ప్రాజెక్ట్లోకి. సో ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ కొడితే ఏ బ్రాంచ్ అని చెప్పి నాకు చూపిస్తుంది, మెయిన్ బ్రాంచ్. ఎందుకంటే మన అకౌంట్లో ఏంటి అంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం దీన్ని, మెయిన్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి నా లోకల్లో నాకు అలానే చూపించింది కూడా, అలానే నాకు చూపించింది, మెయిన్ బ్రాంచ్ అనే చూపించింది. ఓకే, గిట్ బ్రాంచ్ కొడితే నాకు మెయిన్ బ్రాంచ్ చూపించింది. సో ఇప్పుడు ఏంటి అంటే నీ అకౌంట్లోకి ఎవడైనా ఏదైనా కమిట్ చేశాడు ఆ కోడ్. సో దానికోసం నువ్వేం చేయాలంటే గిట్ పుల్ ఆరిజిన్ జస్ట్ మెయిన్. అంటే మెయిన్ ఎందుకంటే నువ్వు మెయిన్ బ్రాంచ్, నీ మెయిన్ బ్రాంచ్ లో చెక్ చేస్తున్నాం కాబట్టి గిట్ పుల్ ఏం చేస్తుందంటే మీ అకౌంట్ లో అంటే ఈ ప్రాజెక్ట్ లో ఎవడైనా కొత్తగా ఏమైనా చేంజెస్ పుష్ చేశాడా, లేకపోతే ఎవడైనా కొత్తగా ఏమైనా యాడ్ చేశాడా, అవన్నీ తెలుసుకోవాలంటే సింపుల్ గా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎంటర్ కొట్టంగానే నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మార్చాను కదా, ఇక్కడ హలో వరల్డ్ ఐఎమ్ గోయింగ్ ఎడిట్ అని చెప్పి ఇక్కడ నేను మార్చాను, కొత్తగా సమ్ ఫైల్ ని యాడ్ చేశాను, ఇక్కడ సమ్ కోడ్ ని యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ అవుతుందా లేదా ఇక్కడ చూసారంటే ఎస్, వన్ ఫైల్ ఇస్ చేంజ్, ఎవడో చేంజ్ చేశాడు, అది ఇక్కడ చూపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను అంతే. చూసారా, నేను అక్కడ క్రియేట్ చేసింది అక్కడ ఎడిట్ చేసింది నా లోకల్లో చూపించేస్తుంది. ఓకేనా, అర్థమైందా ఇది కొంచెం అయినా? అర్థం కాలేదా బ్రో ఎవరికైనా? అర్థమైంది బ్రో. విష్ణు కొద్దిగా బ్రో. ఆడ ఏమైంది, మీరు విత్డ్రాను పుష్ పుల్ చేస్తాము. ఆడ మీరు కంటెంట్ పుష్ చేసినారు కాబట్టి దాన్ని ఫుల్ ఆరిజిన్ మెయిన్ అని పెట్టారు, అప్పుడు ఇక్కడ వచ్చేది. ఇప్పుడు చెప్పేది ఎవరు, విష్ణువా లేకపోతే నీ విశ్వనాథని? మీరు చెప్పా బ్రో, మీకు ఆల్రెడీ తెలుసుది. విష్ణు బ్రో నీకేం అర్థం ప్రజెంట్ మనం అకౌంట్ లోకి మనీ వేయాలన్నా తీయాలన్నా, మళ్ళా వేరే వాళ్ళ అకౌంట్ లోకి వేయాలన్నా ట్రాన్స్ఫర్, ఇట్లా దానికన్నా కోడింగ్.
అంతే బ్రో. సో నువ్వు అకౌంట్ క్రియేట్ చేస్తావు కదా, ఎవరు డిసౌండ్ వస్తుంది నా వాయిస్ నాకేనా? రీసౌండ్ వస్తా. ఆఫ్ చేస్తాను. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ బ్రో, పెద్ద కాన్సెప్టే లేదు. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. సింపుల్ గా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాడు నీకు యూఆర్ఎల్ ఇచ్చాడా లేదా? ఫస్ట్ థింగ్, వాడు నీకు యూఆర్ఎల్ ఇచ్చాడా లేదా? యూఆర్ఎల్ ఇస్తే డన్. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాడు అంటాడు బై యూసింగ్ దిస్ యూఆర్ఎల్ యూ కెన్ క్లోన్ అని చెప్పి వాడే మీకు ఒక మెయిల్ పెడతాడు. యూస్ దిస్ యూఆర్ఎల్ టు క్లోన్ అన్న, క్లోన్ ఇస్ నథింగ్ బట్ డౌన్లోడ్. ఇది పెట్టుకోండి ఫస్ట్. సో వాడి కానీ మీకు యూఆర్ఎల్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ లోకల్లో గిట్ ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. సో గిట్ ఉంది అంటే దెన్ వీఆర్ గుడ్ టు గో. గిట్ ఉంది అంటే మీరు వాడిచ్చిన యూఆర్ఎల్ తీసుకొని జస్ట్ ఇక్కడికి వెళ్ళి గిట్గా ఇన్స్టాల్ అయి ఉంటే నువ్వు జస్ట్ ఏ పర్టికులర్ ఫోల్డర్లో కావాలంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి నువ్వు దీన్ని ఈ పర్టికులర్ ఫోల్డర్ని కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గిట్ బ్యాష్ ఎక్కడన్నా నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. కానీ మనం కమాండ్ ప్రాంప్ట్ లోనే కొంచెం ఈజీ ఉంటుంది, ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ లో కొంచెం నీట్ గా ఉంటుంది కాబట్టి మనం కమాండ్ ప్రాంప్ట్ ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే సింపుల్ గా గిట్ క్లోన్, జస్ట్ గిట్ క్లోన్ అని చెప్పి వాడిచ్చిన యూఆర్ఎల్ ని మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయంగానే వెంటనే ఈ గిట్ హబ్ లో ఉన్న ప్రాజెక్ట్ మన లోకల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగా డౌన్లోడ్ అయిపోయి ప్రజెంట్ మన దాంట్లో ఏవైతే ఒక ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ నా లోకల్లో నా ప్రాజెక్ట్లో ఏముందో ఒకే ఒక ఫైల్ ఉంది, అదేంటి అంటే రీడ్మీ ఫైల్. సో అదే నాకు డౌన్లోడ్ అయింది ఇక్కడ రీడ్మీ ఫైల్. ఆ రీడ్మీ ఫైలే నాకు నా లోకల్లోకి వచ్చింది. అంతే, ఇదే చిన్న కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్త ఫైల్ యాడ్ చేయాలన్నా కూడా, నేను ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి నా లోకల్ నుంచి ఈ బ్రాంచ్కి ఈ ప్రాజెక్ట్కి నేను కొత్తగా కొన్ని చేంజెస్ నేను చేయాలనుకుంటున్నా. అంటే ఒక అమౌంట్ని నేను ఒక వేరే బ్రాంచ్ నుంచి వేరే ప్లేస్ నుంచి నేను దీనిలోకి యాడ్ చేయాలనుకుంటున్నా. నేను వేరే ప్లేస్లో ఉన్నా, ఓకే, కానీ వేరే ప్లేస్లో నుంచి దీంట్లోకి ఒక చేంజెస్ యాడ్ చేయాలంటే వెరీ సింపుల్. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా, టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తా, ఓకే, విత్ వర్షన్ న్యూ ఫైల్ అని చెప్పి నేనే ఒక ఫైల్ ఇచ్చుకుంటా. ఓకే, ఇది నా లోకల్లోనే నేను ప్రజెంట్ చేస్తున్నా. ఈ లోకల్లో నుంచి ఈ న్యూ చేంజెస్ని, నువ్వు కొత్తగా చేంజెస్ని నువ్వు ఇక్కడ నీ ప్రాజెక్ట్ లోకి పుష్ చేయాలి అంటే వెరీ సింపుల్ థింగ్స్. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏదైనా మనం యాడ్ చేద్దాం. ఐఆమ్ న్యూ ఫైల్ అండ్ ఐఆమ్ గోయింగ్ టు పుష్ ఇంటూ రెపో. ఓకేనా? సో ఇది ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఇక్కడ మన లోకల్లో క్రియేట్ చేస్తాం ఈ ఫైల్ని. ఈ లోకల్లో మన లోకల్లో మనం క్రియేట్ చేస్తాం. కానీ ఆ ఫైల్ ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. సో రిఫ్రెష్ కూడా చేస్తున్నాం, ఈ ఫైల్ ఇక్కడ లేదు, ఓన్లీ మనకి రీడ్మీ ఫైల్ ఒకటే ఉంది. ఓకే, అప్పుడు నేనేం చేయాలంటే ఈ ఫైల్ని కూడా నా రెపోలోకి నేను పుష్ చేయాలి. రెపో అన్నా ప్రాజెక్ట్ అన్నా అంతా ఒకటే. రెపోలో క్రియేట్ చేయాలంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్స్ ఓన్లీ త్రీ కమాండ్స్. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జస్ట్ గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇలా కానీ ఈ కమాండ్ కానీ పెడితే, ఇలా కమాండ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే నీ లోకల్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో, అంటే కొత్తగా ఏమేమి చేంజెస్ ఉన్నాయో అవన్నీ ఆ రెపోకి జస్ట్ యాడ్ అవుతాయి. అంతే, జస్ట్ యాడ్ అవుతాయి. కానీ ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చి అప్డేట్ కావు, జస్ట్ యాడ్ అవుతాయి అంతే. జస్ట్ నీ లోకల్లోనే యాడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు సమ్ మెసేజ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
ఒక విత్డ్రా ఫామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ వెళ్ళి నువ్వు విత్డ్రా ఫామ్ లో పెడితే నువ్వు అక్కడ కమెంట్స్ రాస్తావు కదా, సెల్ఫా లేకపోతే సంథింగ్ ఏదో అని పెడతావు కదా. సో అలానే ఇక్కడ కూడా ఏదైనా ఒక న్యూ చేంజెస్ నువ్వు కమిట్ చేయాలంటే, కమిట్ అంటే నువ్వు నీ ప్రాజెక్ట్ లోకి అప్డేట్ చేయాలంటే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు పెట్టాలి. సో ఐ యాడెడ్ న్యూ ఫైల్ అని చెప్పి ఇలాగని పెట్టిన తర్వాత ఎంటర్ కొడితే చాలు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే గిట్ పుష్ ఆరిజిన్ మీన్, అంతే. ఇవే మనం చేయాల్సిన 3 స్టెప్స్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయగానే మన రెపోలోకి వెళ్ళి ఈ చేంజెస్ న్యూగా నేను కొత్త ఫైల్ క్రియేట్ చేశాను కదా, అవి వెళ్ళి అక్కడ పుష్ అయిపోతాయి, అక్కడ వెళ్ళి అప్డేట్ అవుతాయి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ దాన్ని అయిపోయింది. సో ఇక్కడ నేను చేసిన కమాండ్ మెయిన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వెళ్ళి నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తాను అంతే. రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసారా న్యూ ఫైల్ డాట్ టెక్స్ట్ యాడెడ్ 1 minute 38 seconds అగో. టైం కూడా వచ్చేస్తుంది. అండ్ నువ్వు ఏ కమెంట్ ఇచ్చావో ఇక్కడ కమెంట్ వచ్చావు కదా, ఇక్కడ నువ్వు కమెంట్ వచ్చావు కదా, ఒక నిమిషం దీన్ని క్లియర్ చేస్తాం. ఇక్కడ నువ్వు కమెంట్ ఇచ్చావు కదా ఐ యాడెడ్ న్యూ ఫైల్ అని చెప్పి, ఈ కమాండ్ ఇక్కడ వస్తుంది. ఇది ఎందుకంటే ఫర్ రెఫరెన్స్ కోసం ఇక్కడ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎప్పుడు ఇక్కడ డేట్ అన్నా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. ఎప్పుడు పెట్టావు అంతా మనం ఇక్కడ ఆ కమాండ్ ద్వారా ఇక్కడ మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ జాయిన్ అవ్వండి, అయిపోతుంది. అర్థమైందా? నువ్వు కొంచెం ఇస్తున్నారు నీకైనా, అట్లీస్ట్ కొంచెం అయినా. బ్రో నాకైతే అర్థమైంది బ్రో. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆడ యూజ్ చేయాల్సిన 3 యాడ్ ఒకటి చేస్తాం, కామెంట్ పెడతాం, పుల్ చేస్తాం. పుల్ కాదు, పుష్. కొత్తగా చేంజెస్ తీసుకోవాలంటే ఏం చేస్తాం? ఆల్రెడీ కొత్తగా చేంజెస్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాం?